హలో గైస్, వెల్కమ్ టు అనిల్ ఎయిర్ క్లాసెస్. మైసెల్ఫ్ వెంకటేష్ పార్మంచాలం. ఈ రోజు బిట్ ఆఫ్ ది డే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్స్ ద టోటల్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ఇండివిజువల్స్? అంటే ఒక వ్యక్తి వచ్చేసి తన ఆదాయ మార్గాలన్నీ కూడా కలిపితే, ఎప్పుడు ఫ్రమ్ ఆల్ సోర్సెస్, అన్ని వనరులకి సంబంధించిన అన్ని ఆదాయ మార్గాలకి సంబంధించి కలిపితే బిఫోర్ డిడక్టింగ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సెస్, అంటే తన యొక్క వ్యక్తిగత పన్నులు మినహాయించకుండా తనకున్న ఆదాయాన్ని మనం ఏమని పిలుస్తాము అని చెప్పేసి అడిగాడు. సో ఇది నేషనల్ ఇన్కమ్ కి సంబంధించిందమ్మా. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి అర్థం అవ్వాలంటే దానికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది తెలియాలి. సో పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఇజ్ ఈక్వల్ టు వ్యష్టి వ్యయాదాయం ఇజ్ ఈక్వల్ టు పర్సనల్ ఇన్కమ్, వ్యక్తి ఆదాయం, వ్యష్టి ఆదాయం మైనస్ పర్సనల్ ట్యాక్సెస్, వ్యక్తి పన్నులన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, వ్యష్టి వ్యయాదాయమా ఆప్షన్, పర్సనల్ ఇన్కమ్ వ్యష్టి ఆదాయమా, జాతీయ ఆదాయమా, గ్రాస్ ఇన్కమ్ స్థూల ఆదాయమా? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏందమ్మా, ఎస్, బిఫోర్ డిడక్షన్ ఆఫ్ ది ట్యాక్సెస్ అన్నాడు కాబట్టి ఆబ్వియస్లీ ద రైట్ ఆన్సర్ వచ్చేసి పర్సనల్ ఇన్కమ్. వ్యష్టి ఆదాయం ఏదైతే ఉందో ఆ వ్యష్టి ఆదాయం అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ ద డిడక్షన్ ఆఫ్ ది ట్యాక్సెస్ అంటే ఆఫ్టర్ ద డిడక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ వచ్చేసి దాన్ని మనం పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాము, వ్యష్టి వ్యయాదాయం అని చెప్పేసి అంటాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒకవేళ ఆ యొక్క ఆదాయ వనరులు అనేది ఏదైతుందో అన్ని కలిపితే బిఫోర్ ట్యాక్సెస్ వచ్చేసి మనము పర్సనల్ ఇన్కమ్ అంటాము. ఆఫ్టర్ ద డిడక్షన్ ట్యాక్సెస్ వచ్చేసి పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, అంటే తను ఎంత ఖర్చు చేయగలుగుతున్నాడు, ఎంత సేవ్ చేయగలుగుతున్నాడు. మళ్ళీ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటమ్మా, ఎంత సేవ్ చేయగలుగుతున్నాడు, ఎంత పొదుపు చేస్తున్నాడు, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాడు, ఎంత పొదుపు చేస్తున్నాడు అనేది మనకి పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఇవి ట్యాక్సెస్ తర్వాత మనకి వస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఫర్ మోర్ వీడియోస్ ఈ యొక్క అనిల్ నాయర్ క్లాసెస్ కి సంబంధించిన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది కాకుండా మన అనిల్ నాయర్ క్లాసెస్ కి సంబంధించిన యాప్లో ఆల్ ఇన్ వన్ కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించిన కోర్సెస్ అనేది మనకి లాంచ్ చేయడం జరిగింది. సో టీఎస్పీఎస్సీ వాళ్ళకి సపరేట్గా, ఏపీఎస్సీ వాళ్ళకి సపరేట్గా, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకొని, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఆల్ ఇన్ వన్ కోర్సెస్ బైలింగ్వల్లో మీకు లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. వీలుంటే మీ కో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్.